మొత్తానికి మన పాఠ్యపుస్తకాల చరిత్ర మారిపోయింది. మొఘలుల వక్రీకరణ చరిత్రను తొలగించి భారతీయ రాజుల వైభవాన్ని పొగుడుతూ పాఠ్యపుస్తకాలు మారిపోయాయి. ఒకప్పుడు మన చరిత్ర పుస్తకాలంటే మొఘలుల గొప్పదనం, వారు చేయని పనులను కూడా చేసినట్లు చూపించడం, భారత్లో వాళ్ళే గొప్ప రాజులు అన్నట్టుగా చిత్రీకరించడం జరిగింది. కానీ ఇప్పుడు చరిత్ర మారిపోయింది. మన నిజమైన చరిత్ర అది కాదని, వారంతా క్రూరమైన రాజులని, మన సాంస్కృతిక వైభవం చాలా గొప్పదని చూపించేలా కుంభమేళ, అసలు సిసలైన భారతీయ నాగరికత, వేదాలు, ఉపనిషత్తులు ఇలా ఎన్నో విశేషాలతో ఎన్సీఆర్టీ మన చరిత్ర పుస్తకాలలో మార్పులు తీసుకువచ్చింది. మరి ఆ మార్పులేంటి, వాటి గురించి విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీడియోను లాస్ట్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం హిస్టరీ బుక్స్ను రివ్యూ చేస్తే ఎన్సీఆర్టీ ఈ పుస్తకాల్లో భారీ మార్పులు తీసుకువచ్చిందని తెలుస్తోంది. భారతదేశం పురాతన పేరు జంబూ ద్వీపం అని చెప్పడం నుంచి ఋగ్వేదం, విష్ణు పురాణాల్లో మన దేశం అసలు పేరు ఏమని చెప్పారన్న విషయాలపై వివరణ కూడా ఉంది. అంతేకాదు మహాభారతంలో మన దేశంలోని ప్రాంతాల పేర్లను ఏమని పిలిచేవారన్న విషయంపై ప్రత్యేకమైన అధ్యాయమే ఉంది. ఇంకా పాత పాఠ్య పుస్తకాల్లో మన ఇండియన్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ నుంచి పుట్టిందని ఉండేది. కానీ అది నిజం కాదు. మన దేశానికి వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. వేదాల గురించి చెప్పే అధ్యాయంలో మన వేదాలను 7,000 ఏళ్ల క్రితమే రాశారని వివరించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇన్నాళ్ళు మన చరిత్రను తగ్గించి సింధు నాగరికత నుంచి చెప్పి చరిత్రకారులు మనల్ని మోసం చేశారని తెలుస్తుంది. కొత్త పుస్తకాల్లో మన చరిత్ర సింధు నాగరికత నుంచి మొదలు కాలేదని, 7,000 ఏళ్ల క్రితమే వేదాలు ఉద్భవించాయని ఈ పుస్తకాల్లో చెప్పారు. అటు ఉపనిషత్తుల నుంచి అనేక కథలను చరిత్ర పుస్తకాల్లో పొందుపరిచారు. మన దేశం లౌకికవాదానికి చిహ్నం. ఇతర దేశాల్లో లాగా కాకుండా మన దేశంలో అనేక మతాలు పుట్టాయి. ఇక్కడ ఆయా మతాలు గొప్పగా ఫరిడవిల్లాయి. ఏ మతం పైన మరొక మతం ఆధిపత్యాన్ని చెలాయించలేదు. బుద్ధిజం, జైనిజం ఇక్కడ పుట్టినవే. ప్రస్తుతం ప్రపంచానికి బుద్ధిజం శాంతి మంత్రాన్ని చెబుతోంది. అలాంటి మతాలు మన దేశంలో పుట్టినా వాటికి మన పాఠ్యపుస్తకాల్లో స్థానం ఉండేది కాదు. అసలు అవి ఉన్నాయన్న విషయాన్ని చరిత్ర పుస్తకాల్లో చెప్పలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయా మతాలు, వాటి ప్రస్తావన, అవి ప్రపంచానికి నేర్పిన నీతి సూత్రాలన్నిటినీ హిస్టరీ బుక్స్లో పొందుపరిచారు. వాటి గొప్పతనం గురించి తెలియజేశారు. ఇక మన భారతీయ రాజుల విషయానికి వస్తే, ఒకప్పుడు మనకు గుర్తున్నదంతా ముఘల్ రాజుల గురించే. వారు తప్ప భారత్లో మరెవ్వరూ రాజులు లేరన్నట్టుగా ఉండేవి మన పాఠ్యపుస్తకాలు. మొఘలులు చాలా గొప్పవారని, వారు చాలా మత సామరస్యంతో కలిగి ఉండేవారని, హిందువులకు ఎంతో మేలు చేశారని పాత పాఠ్య పుస్తకాల్లో ఉండేది. అంతేకాదు వారు చేయలేని పనులను కూడా కల్పితాలుగా జోడించి మరింత గొప్పవారని కీర్తించారు. 12వ తరగతి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మొఘలులు యుద్ధాలు చేస్తున్న సమయంలో కూలిపోయిన హిందూ దేవాలయాలను తిరిగి కట్టించారని రాశారు. కానీ వాటికి చరిత్రలో ఏ ఎవిడెన్స్ కూడా లేదు, ఎక్కడ రెఫరెన్స్ లేదు. ఇదే విషయాన్ని ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఎన్సీఆర్టీని క్వశ్చన్ చేశాడు. చరిత్రలో ఎక్కడ దీని గురించి చెప్పారో చూపించాలని అడిగారు. కానీ దానికి ఎన్సీఆర్టీ నుంచి ఎటువంటి రెఫరెన్స్లు లేవని రిప్లై వచ్చింది. అంటే జరగని వాటిని కూడా జరిగినట్లు చూపించారు మన చరిత్రకారులు. నిజానికి మన దేశంలో మొఘల్ రాజులు క్రూర పాలన సాగించారు, రక్త చరిత్రను సృష్టించారు. వీరి పాలనలో వేలాది మంది హిందువులను నరికి చంపారు. భారతీయ సనాతన వైభవం ఉన్న నలంద, తక్షశిల వంటి యూనివర్సిటీలను కాల్చిపారేశారు. లక్షలాది పుస్తకాలను నాశనం చేశారు. అటు హిందూ దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేసి మసీదులు కట్టారు. దేశంలో 33,000 దేవాలయాలపై మసీదులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అంతటి క్రూరులను గొప్ప రాజుల్లాగా కీర్తించారు. కానీ ఇప్పుడు కొత్త పుస్తకాల్లో వారి నిజ స్వరూపం గురించి బయటపెట్టారు. మొఘలులు చాలా దేవాలయాలను నాశనం చేశారని పుస్తకాల్లో చెప్పారు. దీంతో వారి నిజ స్వరూపం బయటపడింది. అంతేకాదు ఒకప్పుడు మన దేశ రాజులను అవమానించిన పుస్తకాల్లోనే ఇప్పుడు కీర్తించారు. మన దేశ రాజుల ఔన్నత్యాన్ని, వారి గొప్పదనం, వారు చేసిన యుద్ధాల గురించి ప్రస్తావించారు. వీటికి తోడు మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పొగిడేలా కొత్త పుస్తకాలను రచించారు. భారతదేశంలోని దేవాలయాల విశిష్టత, మన దేవాలయాల చరిత్రతో పాటు కుంభమేళ వంటి అతిపెద్ద హిందూ సమ్మేళనాల గురించి పుస్తకాల్లో పొందుపరిచారు. మన నదుల గొప్పదనం, హిమాలయాల విశిష్టతను రాశారు. దీనికి తోడు ఆర్యన్ ద్రవిడన్ ఇన్వేషన్ గురించి, విభజన సిద్ధాంతాలను తొలగించారు.
భారతీయులంతా ఒక్కటే అన్న భావన వచ్చేటట్టు వీటిని పొందుపరిచారు. ఇవే కాదు, ఇంకా ఎన్నో విషయాలని కొత్త పుస్తకాల్లో రాస్తూ వచ్చారు మన చరిత్రకారులు. నిజానికి మన దేశ నిజమైన చరిత్ర ఇన్నాళ్లకు పుస్తకాల్లో కనిపిస్తోంది. గత పుస్తకాలన్నీ మెకాలే విద్యా విధానంలో సాగాయి. బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించు పాలించు అనే సూత్రాన్ని బేస్ చేసుకుని పాలించారు. అందులో భాగంగా మన సనాతన విద్యా విధానాన్ని నాశనం చేశారు. గురుకులం వ్యవస్థను మొత్తానికే తొలగించేశారు. విదేశీ చదువులను ఇక్కడకు తీసుకువచ్చారు. మన దేశ సంస్కృతికి చోటు లేకుండా చేశారు. అయితే మన దరిద్రమో ఏమో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పుస్తకాల్లో మార్పు రాలేదు. దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ వీటిలో తీసుకురావాల్సిన చేంజెస్ తీసుకురాలేదు. నిజానికి అప్పుడు గవర్నమెంట్ మాత్రమే కాంగ్రెస్ది, కానీ ఐడియాలజికల్ గవర్నమెంట్ మొత్తం లెఫ్టిస్టుల చేతిలో ఉండేది. మన దేశాన్ని ఎలా నాశనం చేయాలన్నది లెఫ్టిస్టులకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. దుర్యోధనునికి కర్ణుడు తోడైనట్టు లెఫ్టిస్టులకు కాంగ్రెస్ తోడుగా ఉండేది. ఫలితంగా మన చరిత్ర పుస్తకాలన్నీ విదేశీ దౌర్జన్యకారులను కీర్తించేందుకే అన్నట్టుగా రాసుకొచ్చారు. ప్రమిళా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వారు మన చరిత్ర పుస్తకాలను రాసుకొచ్చారు. వీరు కావాలని మన పుస్తకాల్లో లేనిపోని అబద్ధాలను చేర్చుతూ వచ్చారు. హిస్టరీ బుక్స్లో నిజాలను చెప్పాల్సిన ప్లేస్లో అబద్ధాలను, కట్టుకథలను జోడించారు. దీనివల్ల మన దేశ రాజుల కంటే విదేశీ దురాక్రమణదారులు, నరరూప రాక్షసులను కీర్తించడం మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోరీ మహమ్మద్ మన దేశంపై 17 సార్లు దండెత్తి ఓడిపోయాడు. కానీ 18వ సారి దొంగ దెబ్బ తీసి గెలుస్తాడు. అయితే 17 సార్లు గోరీ మహమ్మద్ను ఓడించిన పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఎవరికైనా తెలుసా? చాలా తక్కువ మందికే ఈ పేరు తెలుసు. కానీ గోరీ మహమ్మద్ 17 సార్లు ఓడిపోయాడని రాయలేదు. 18వ సారి గెలుపొందిన విషయాన్ని ఎక్కువగా రాశారు. అంతేకాదు, ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి గొప్ప రాజులను 5 అడుగుల పొట్టివాడంటూ అవమానించారు. అందుకే మనలో పౌరుషం చచ్చిపోయింది. మనకంటే విదేశీయులే గొప్పవారనే భావన మనకు వచ్చేసింది. మన దేశంలో గొప్పవారు ఎవరూ లేరని, విదేశీయులే గొప్పవారు అన్నట్టుగా మన మైండ్ సెట్ మారిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. మన దేశ నిజమైన చరిత్రను మోదీ గవర్నమెంట్ పొందుపరిచింది. ఈ విషయంలో కాస్త లేట్ అయినా మొత్తానికి రియల్ ఇండియన్ హిస్టరీని చరిత్ర పుస్తకాల్లో రాశారు. దీంతో ఇకపై స్టూడెంట్స్ రియల్ హిస్టరీని చదువుకుంటారు, మన దేశ గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు మన దేశానికి చెగువేరా లాంటి వారు కాకుండా భారతీయ రాజులను రోల్ మోడల్గా తీసుకున్న రోజులు రానున్నాయి. ఈ వీడియోను చాలా రీసెర్చ్ చేసి మరి మీ ముందుకు తీసుకువచ్చాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.